హలో హైదరాబాద్ నిజామ్స్ మ్యూజియంలో ఎలా ఉంటుందో ఓసారి చూసేద్దామా. మ్యూజియంలోకి రావడానికి ఎంట్రీ టికెట్ 125 రూపీస్. మనం ఇప్పుడు సెకండ్ హాల్లో ఉన్నాం. పార్ట్ 1 అని ఫస్ట్ హాల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే మనకు దూరంగా ఉస్మానియా యూనివర్సిటీ నమూనా కనిపిస్తుంది. డిసెంబర్ 4, 1939లో ఈ ఆర్ట్స్ కళాశాల, ఇప్పుడైతే యూనివర్సిటీ అంటున్నాం కదా, ఉస్మానియా యూనివర్సిటీ. సో దీన్ని కట్టే ముందు ఎలా ఉంటుంది కడితే అని రాజుగారికి చూపించడానికి ఇలా చేశారంట. కిందేమో టెంపుల్ పిల్లర్స్, పైనేమో మసీదుకి సంబంధించింది. అలాగా స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చేసి క్రిస్టియన్ చర్చ్ లాగా ఉంటుందంట. ఇలా 3 మత కట్టడాలలోని కొన్ని అంశాలతో ఈ ఆర్ట్స్ కాలేజ్ అన్నది కట్టించారు. ఇక ఇదే కాదు, ఇలాంటి చాలా బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. వాటిని చూసేద్దాం. అలానే ఈ బిల్డింగ్స్ కట్టినప్పుడు వాటికి యూజ్ చేసిన తాపీలు కూడా ఉన్నాయి. అవి చూసే ముందు ఇక్కడున్న చెక్క పెట్టెని చూద్దాం. ఇంత పెద్ద చెక్క పెట్టె మీద చాలా మంచిగా చెక్కారు. ఇక్కడ మనుషులు, రాళ్ళు, కొన్ని పిట్టలు అవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇక పెట్టె పై భాగంలో కూడా రాజు, భటులు ఇలాగా కనిపిస్తుంది. చాలా మంచిగా చెక్కారు. నెక్స్ట్ వెండి గిన్నె, వెండి తాపి. మనం ఇందాక చూసాం కదా యూనివర్సిటీ, దానికి ఫౌండేషన్ వేసినప్పుడు రాజుగారు ఉపయోగించింది. వీటితో పాటు ఒక పుస్తకం కూడా కనిపిస్తుంది కదా వెండి అట్టతో. అది అటెండెన్స్ బుక్ అంట, స్టూడెంట్స్ లెక్చరర్స్ ది. అంటే ఫస్ట్ బుక్ అయి ఉంటుంది, అందుకే అలా దాచుంటారు. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎలా ఉంది అని ఫొటోస్. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీగా మారిన తర్వాత నుంచి ఏంటి అన్నది ఇక్కడ రాశారు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈయన మీరు ఉస్మాన్ అలీ ఖాన్, ఈయన పేరు మీదనే ఉస్మానియా కాలేజ్ అది యూనివర్సిటీ అయింది. నెక్స్ట్ వచ్చి బంగారు గిన్నె, బంగారు గిన్నె, బంగారు తాపి. ఇది స్టోన్ సెరమనీ అప్పుడు రాజుగారు ఉపయోగించారంట 1934లో. ఉస్మానియా యూనివర్సిటీదే అది కూడా. నెక్స్ట్ ఇక్కడ రాసిన దాని ప్రకారం సిల్వర్ క్యాస్కెట్ అన్నది రాజుగారికి బహుకరించారు ఒక బహదూరు. ఎందుకంటే ఆ సికింద్రాబాద్ అన్న స్థలాన్ని ఆయనకి ఇచ్చినందుకు గాను. చూడ్డానికైతే ట్రే లాగా ఉంది. అటు ఇటు 2 ఏనుగులు ఉన్నాయి. మధ్యలో ఒక టవర్ లాగా ఉంది. ఆ కింద పేటికలాగా ఉంది ఆ సిల్వర్ది. దాని మీద సికింద్రాబాద్ బొమ్మ అనుకుంటా మ్యాప్ వేసినట్టున్నారు. సో ఉస్మానియా రాజ చిహ్నమైన దాన్ని పెట్టి ఇట్లాగా ఒకటి తయారు చేసి బహుకరించారు. నెక్స్ట్ ఇది ఓకే, ఉస్మానియా యూనివర్సిటీని మనం ఒకసారి రౌండ్ వేస్తున్నాము. ఈ ఆలోచన రావడానికి కారణం, మనం ఎలాగ అంత పెద్ద యూనివర్సిటీని తిరిగి చూడలేము. బట్ నేను చూశాను లోపల వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఒకసారి బయట కూడా తిరిగి చూసేస్తున్నాం. ఈ బిల్డింగ్ ని నల్గొండ క్వారీల నుంచి తీసుకొచ్చిన పింకిష్ గ్రానైట్ రాయితో కట్టారంట. మనం ముందు మాట్లాడుకున్నట్టు ఈ చర్చ్ లాంటి ఎంట్రన్స్, పైనేమో మసీదులా, కిందేమో టెంపుల్ లా, ఇదంతటిని ఉస్మానియన్ ఆర్కిటెక్చర్ అని కూడా పిలుస్తారంట. లోపల 164 రూమ్స్ ఉంటాయంట. మధ్యలో పెద్ద హాల్ కూడా ఉంటుంది. ఇంజనీరింగ్ కి సంబంధించి అయితే ఇది చాలా ఓల్డెస్ట్ కాలేజ్ అని చెప్తూ ఉంటారు. ఇంకా పబ్లిక్ కి అవైలబుల్ గా ఉన్న యూనివర్సిటీలో చాలా పెద్దది, అలానే పురాతనమైంది అని కూడా ఈ యూనివర్సిటీకి పేరు. ఇక హైదరాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే వాళ్ళు ఇలాంటి ఒక పెట్టెని ఇచ్చారు. దీని మీద ఉన్న బిల్డింగ్స్ చూస్తే మీకేమనిపిస్తుంది అది కామెంట్ చేయండి. నెక్స్ట్ సింహం ఉంది, ఇది కూడా సింహమే. అయితే ఇన్ని పెట్టెలు ఎందుకున్నాయని మీకు అనుమానం వచ్చిందా? ఎస్, ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి సంబంధించి ఆ గుర్తులతో లేదా రాజుగారిని పొగుడుతూ ఆయన కట్టించిన బిల్డింగ్స్ ని కూడా ఆ పెట్టె మీద ఇలాగా చిత్రీకరించి వెనుక ప్రజెంట్ చేశారు. ఎప్పుడు అని అంటే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అని ఒకటి చేసుకున్నారు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ అనే 7వ నిజాం. అలా వేరు ప్రాంతాల నుంచి ఏదైనా గ్రీటింగ్ కార్డ్ అందులో పెట్టి ఇచ్చుంటారు. వాటిని ఒక మ్యూజియం లాగా పెట్టి మనం చూడ్డానికి కూడా అలో చేశారు. ఇప్పటి వరకు మనం ఫ్యాన్ పక్కన ఉన్న చెక్క పెట్టె, ఉస్మానియా యూనివర్సిటీ, ఆ వెనుకున్న తాపీలు, ఆ పక్కనున్న క్యాస్కెట్స్ చూసాము. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ ఏమున్నాయో చూద్దాం. ఇది ఫోటో ఆల్బమ్ అంట, సిల్వర్ తో ఉంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారంట. మరి లోపల ఏమున్నాయో మనకు తెలీదు. నెక్స్ట్ ఇదేదో ఉర్దూలో ఉన్న పుస్తకంలా ఉంది. చుట్టూ బంగారంతో ఉన్నట్లుంది. ఆహా, ఈ రోజుల్లో బంగారం ఇంత కాస్ట్ ఉన్నప్పుడు ఇది కళ్ళారా చూడడం కూడా ఒక అదృష్టమే. అక్కడేదో నిజాం రాసిన రిప్లై అంట. నెక్స్ట్ నిజాం సాగర్ బుక్. ఇంకా ఈ పుస్తకంలో సిల్వర్ జూబ్లీ గురించి రాసినట్లున్నారు. దూరంగా కూడా ఇంకో పుస్తకం ఉంది, అది కూడా బంగారు అట్టతో ఉంది. కానీ అందులో ఏం రాశారు అన్నది మాత్రం కనిపించలేదు. బట్ ఇవన్నీ కూడా అప్పటికి సంబంధించిన పుస్తకాలు. బేసిక్ గా మన పెళ్లిళ్లలో దాంట్లో ఎవరైనా డబ్బులు ఇస్తే రాసి పెడతా ఉంటారు ఎవరో ఒకరు పక్కన. అలాగే ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి ఎవరైతే వచ్చారో, ఏమైతే ఇచ్చారో
వాటిని ఫొటోస్ తో సహా ఈ పుస్తకంలో ఒక ఆల్బమ్ లాగా క్రియేట్ చేశారు. ఇది చూడడానికి ఏదో ఫోటోలా అనిపిస్తుంది కానీ ఇది స్టోన్ స్క్రీన్ అంట. సో వైల్డ్ క్యాట్స్, చైనా వైల్డ్ క్యాట్స్ గురించి ఇది ఉంది అని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి విషం వేస్తే ఈ బౌల్లో కలర్ మారుతాయంట. ఆ రింగ్ కూడా అలాంటిదే. నెక్స్ట్ అత్తరు బుడ్డీలు అవి ఇవి కొన్ని స్టాంప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా 7వ నిజాంకి ఎవరెవరో ప్రజెంట్ చేసినవే, వాళ్ళ పేర్లతో సహా రాసి అక్కడ పెట్టారు. అయితే ఇక్కడ 2 చిన్నవి ఉన్నాయి కదా అటు ఇటు, ఇవి తాగడానికి ఉపయోగించేటివంట. వీటిని మోర్నల్ అంటారంట. అది కూడా పాయిజన్ వేస్తే కలర్ చేంజ్ అయ్యే జేడ్ అనే దాంతో తయారు చేసింది. ఈ అద్దం కూడా అంతే. తర్వాత మనం చూస్తున్నది గ్లాస్ తో ఉన్నాయి. అంటే రాజుగారు ఎక్కడుంటే అక్కడ చేయగడుక్కోవడానికి, నోరు కడుక్కోవడానికి నీళ్లు ప్లస్ బేసిన్ కడుక్కునే గ్లాసెస్ లాంటివి. వీటినే అఫ్తబా అని కూడా పిలుస్తారంట. నెక్స్ట్ కలర్ఫుల్ పాట్స్, ప్లేట్స్ ఉన్నాయి, ఎవరో గిఫ్ట్ ఇచ్చినవే. తర్వాత మనకి ఇష్టమైన దాయాలు, పాచికలు, అలానే పావులు కూడా ఉన్నాయి. 4 వేరువేరుగా ఉన్నాయి. ఆ పక్కనే పొడవుగా ఉంది కదా, పైన చూస్తే మనకు కొంగ తలలాగా అనిపిస్తుంది. ఇది పేపర్ కట్టర్ అంట. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటారా, ఆ పైన తెల్లగా ఉంది అది యాంబర్ అంటారంట. అంటే ఒక చెట్టు రెసిన్, అది అంటే చెట్టు నుంచి గమ్ము వస్తుంది కదా, ఆ గమ్ము ఎన్నో సంవత్సరాలు అలాగ భూమిలో ఉండిపోతే తర్వాత బయటకు వస్తే గడ్డ కట్టిపోద్ది కదా, సో అది అందుకని అది కూడా స్పెషలే. ఆ పక్కనే ఏదో వాచ్ కూడా ఉంది. తర్వాత ఎర్రపెట్టెలో ఒకరి మొహం బొమ్మ కనిపిస్తుందా మీకు, అది 7వ బొమ్మ ఆయన ఇచ్చారంట. ఆ పక్కనే మనసంతా నువ్వే సినిమాలో టింగ్ టింగ్ అంటది, అలాంటి వాచ్ కూడా ఒకటి ఉంది, పాకెట్ వాచ్. నెక్స్ట్ ఇది చూస్తే పెయింటింగ్ లా అనిపిస్తుంది కానీ ఇది సహజంగా ఏర్పడిన పెయింటింగ్ అంట. అది కూడా రాళ్ల మీద. దాని గురించి సపరేట్గా ఎప్పుడైనా మాట్లాడుకుందాం. నెక్స్ట్ చూడడానికి చాలా బాగుంది కదా, ఫ్రాన్స్ లో తయారు చేశారంట. పోర్సిలిన్ తో తయారు చేసింది. అది చూడగానే నాకు సుమా గారు పార్సల్ అంటారు ప్రేమంటే సినిమాలో, అదే గుర్తొచ్చింది. ఒకసారి దీని మీద ఉన్న బొమ్మ ఏంటో చూద్దామా. అరే నాకైతే ఆకులు అలా కనిపిస్తున్నాయి కానీ ఎగ్జాక్ట్ గా ఏంటి అని తెలుసుకోలేకపోయాను. ఇవే కాకుండా చౌమహల్లా ప్యాలెస్ లో చాలా ఉంటాయి వీళ్ళకి సంబంధించిన ఆ కప్పులైనా సాసర్లైనా. ఫస్ట్ చూసినప్పుడు ఇందులో ఏముంది స్పెషాలిటీ అనుకున్నాను. తర్వాత వాటి మీద కొన్ని గోల్డ్ కవరింగ్ ఉన్న కప్పులు సాసర్లు కూడా ఉన్నాయి అని తెలిసింది. నెక్స్ట్ ఆ పుస్తకాలు అవి చూసేసాం కదా, ఇవి చూడనట్టున్నాము. ఇందాక బంగారు కప్పుల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు వజ్రాలు పొదిగిన కప్పులు చూసేద్దాము. పైనేమో గడియారాలు ఉన్నాయి, కిందేమో ఆహా కుడివైపు చూసారా వజ్రాలు పొదిగిన కాఫీ కప్పులు ఎంత బాగున్నాయో చిన్నగా. ఆ పక్కన రౌండ్ గా ఉంది కదా, అది ధోల్పూర్ మహారాజు ఇచ్చారంట. లైటర్ అంట, మరి ఎలా వెలుగుతుందో ఏమో. ఒకసారి కప్పులే చూస్తారా దగ్గర నుంచి ఎలా ఉన్నాయి ఏంటి అనేసి చూసేయండి. జస్ట్ పైన చూస్తే థర్మోమీటరు, కింద గడియారాలు కనిపిస్తున్నాయి కదా, వాటి చుట్టూ చూడండి రూబీలు, వజ్రాలు, ఇంకా పచ్చలు అంటారు కదా, అవి ఎంత చక్కగా పొదిగారో చూస్తున్నారా, కనిపించారా. ఈ అద్దానికి కూడా అంతే. వాటికే ఆశ్చర్యపోతూ ఉంటే ఇక్కడ బంగారు కత్తెర, బంగారు తాళ ఉన్నాయి. న్యూ చార్మినార్ ఫ్యాక్టరీ కంట. అంటే చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ కాదు కదా, దానికి ఓపెనింగ్ కి ఉపయోగించిన కత్తెర తాళం. తర్వాత అద్దం పిడి, దీనికి కూడా వజ్రాలు, పచ్చలు, రూబీలు అంటే కెంపులు. దీని మీద ఉన్న డిజైన్ చూస్తుంటే పిట్ట, సీతాకోక చిలుకలు, పువ్వులు, మళ్ళా తీగలు, ఆకులు అన్ని ఉన్నాయి. ఇంతకు ముందు చూసినప్పుడు క్లియర్ గా కనిపించుండో వాటి చుట్టూ ఉన్న పచ్చలు అవి. ఇందులో ముత్యాలు కూడా ఉన్నట్లున్నాయి. నెక్స్ట్ ఇదేంటో తెలియట్లేదు కానీ మహారాజా సర్ పిసి ఠాగూర్ అనే ఆయన కలకత్తా నుంచి పంపించారంట. ఇది హుక్క, ఇది చూడగానే తెలిసిపోతుంది. రాజా ధర్మకరణ్ బహదూర్ అంట. నాకేంటో రోడ్ అని వచ్చేసింది, ఎందుకంటే ధర్మకరణ్ రోడ్ అని ఒకటి ఉంది కదా బేగంపేట, బల్కంపేట దగ్గర. సో అది హుక్కా, దానికి సంబంధించిన అన్ని కలిపి ఇచ్చారంట. నెక్స్ట్ ఇక్కడ గోల్డ్ కాయిన్ ఒకటి వంగిపోయినట్టు కనిపిస్తుంది కదా, మెహబూబ్ అలీ ఖాన్ అనే ఆయన పైకి ఎగరేసి కొడితే అలా అయిందంట, అంటే తుపాకీతో కొడితే. నెక్స్ట్ ఇదేదో బొమ్మలా ఉంది, దాని చుట్టూ ముత్యాలు అయితే ఉన్నాయి, చాలా బాగుంది చిన్నగా ఉన్న. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అనే ఆయన ఎవరో మాత్రం గోల్డ్ రింగ్ పంపించారు. ఇప్పుడు కూడా మనం పెద్దోళ్ళు అలానే ఇచ్చేస్తా ఉంటాం కదా గిఫ్ట్ అంటే గోల్డ్ రింగ్. తర్వాత ఇది టెలిస్కోప్, గోల్డ్ ఎనామిల్ తో ఉన్నదంట. ఆహా ఎంత బాగుంది. ఆ పక్కనే ఒక చిన్న పుస్తకంలా ఉంది కదా, అది కూడా బంగారు పుస్తకమే, అయితే పాకెట్ డైరీ అంట. దాని మీద క్వీన్ విక్టోరియా బొమ్మ ఉంది, ఆమె చుట్టూ రౌండ్ గా ఉంది, అది వజ్రాలతో పొదగబడి ఉంది. తర్వాత గోల్డ్ బాక్స్ అంట, ఇది కూడా వజ్రాలే ఉన్నాయి. దాని మీద ఎవరో ఒక ముస్లిం లాగా పొడవు గడ్డంతో ఉన్నారు కదా, ఆయన సుల్తాన్ ఫతే అలీ ఖాన్ అంట, ఇరాన్ నుంచి. బంగారు పెట్టే, దాని మీద వజ్రాలు, దాని మీద ఆయన బొమ్మ, చాలా బాగుంది. నెక్స్ట్ అబ్బా చూడగానే కళ్ళు జిగేల్మన్నాయి ఒక్కసారిగా. బంగారు కప్పు, దానికి కెంపు, ఆ వెనుకున్న కప్పుకైతే స్పూన్ కూడా ఉంది. గోల్డ్ స్పూన్ తో పుట్టడం అంటే ఇదే అయి ఉంటుంది. ఆ పక్కనే చిన్న కప్ప లాంటిది ఒకటి ఉంది కదా, అది సుర్మా పెట్టుకునేదంట, అది కూడా బంగారందేనంట.
సో ఈ హుక్కా, ఆ టెలిస్కోప్ ఇవన్నీ ఒకసారి చూసేసాం కదా. నెక్స్ట్ ఆ పైన ఉన్నవి కూడా గోల్డ్ లాగే కనిపిస్తున్నాయి. ఒకసారి వాటిని అయితే చూద్దాము. సిగరెట్లు పెట్టుకునే గోల్డ్ పెట్టంట. దీన్ని విల్సన్ అండ్ గ్లిడ్ అనే వాళ్ళు తయారు చేశారంట. పైన ఎలాగో ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. అయితే ముందుకి ఇలాగో ఓపెన్ అయినట్టుంది కదా, దాన్ని క్లోజ్ చేయాలంటే ఈ సైడ్ ఉన్న దాన్ని తిప్పితే అది క్లోజ్ అయ్యేలాగుంది. ఇవి కూడా బంగారంతో చేసినట్లే ఉన్నాయి. వీటికంటే మనం చెప్పుకోవాల్సింది దీని గురించే. దీనికి చుట్టూ వజ్రాలు ఉన్నాయి. కింద హ్యాండిల్ లా ఉన్న దానికి పైన కూడా వజ్రాలు పొదిగి ఉన్నాయి. ఇంకా ఈ బంగారం మీదనే ఎంత డిజైన్ ఉందంటే నాకు జింకలు కూడా కనిపిస్తున్నాయి ఫస్ట్ బాక్స్ మీద. పైన కూడా జస్ట్ మనం ఇలా పట్టుకొని తీసేదానికి అన్ని వజ్రాలు పెట్టి అలాగా తయారు చేశారంటే అసలు నమ్మశక్యంగా లేదు. అలానే ఇది బ్రతికి బట్ట కట్టడం కూడా నమ్మశక్యంగా లేదు. దొంగలు ఒకసారి మ్యూజియం లోకి వచ్చి దీన్ని దొంగతనం చేసుకుని వెళ్లిపోయారు. కానీ ఆ తర్వాత 10-15 రోజులకి పోలీసులు అటు తిరిగి ఇటు తిరిగి పట్టుకొని వచ్చి మళ్ళా ఇక్కడ పెట్టారు. లేదంటే దాన్ని చూసే అదృష్టమే మనకి లేదు. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగున్నట్టుంది. అంటే అప్పట్లో విద్యుత్ దీపాలు లేవు కదా, దానికోసం అని కొవ్వొత్తులు పెట్టుకోవడానికి స్టాండ్, దానికి గంటలు, పువ్వులు, డిజైన్ ఇలా చాలా అంటే చాలా చక్కగా చేసి ఏదో ఒక రాజాగారు ఇచ్చారు. ఆయన పేరు నేను మర్చిపోయాను. కానీ ఇదైతే చాలా రిచ్ గా రాయల్ గా ఉంది. మన ఆంధ్ర వైపు నుంచి ఏదో రాజు ఇచ్చినట్లున్నారు. ఇక రకరకాల కత్తులు, చిన్నగా ఉంటే డ్రాగర్ అంటారంట. వీటి మీద ఏదో ఇస్లాంలో రాసింది దారాషాహి స్వాడ్ అంట. సా ఏడ్జ్ స్వాడ్. అక్షరాలున్న కత్తైనా లేని కత్తైనా పొడిస్తే దిగిపోయిద్ది. ఇక ఇవి అత్తరు సీసాలు. ఆ పక్కన ఒక హ్యాండ్ బ్యాగ్ లాంటిది ఉంది. దాని మీద టోపీ లాంటిది ఉంది కదా, అంటే ఉస్మాన్ రాజు పెట్టుకునే టోపీ. ఇంకా జర్దారి వర్క్ అంటారంట. ఈ వర్క్ తోనే ఇంకొక పెట్టె కూడా ఉంది. ఆ తర్వాత విసనకర్ర కూడా వెండి జర్దారి వర్క్ తో చుట్టూ ఉంది అని చెప్పి రాశారు. ఇక ఇవి అంత కాస్ట్లీగా లేవు కానీ రాజుగారు చాలా భద్రంగా దాచుకున్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆర్ఫనేజ్ స్టూడెంట్స్ ఇవి రాజుగారికి బహూకరించారంట. అందులోను కర్చీఫ్ కి ఎడం పక్కన ఉంది చూసారా, ఏదో టోపీలా అనిపిస్తుంది కదా, అది టీ పాట్ మీద, అంటే టీ కాచిన తర్వాత ఆ గిన్నె మీద పెట్టడానికి మనకు ఉపయోగిస్తారు. ఎందుకంటే టీ వెంటనే చల్లారిపోకుండా ఉండడం కోసం. వాటిని టీ కాజీ అంటారంట. నెక్స్ట్ బాకు, అది కూడా బంగారు పిడితో ఉన్న బాకు. ఇవి 19వ శతాబ్దానికి చెందినవి. మామూలుగా పొడవుగా ఉన్న కత్తులు అయితే నరకడానికి ఉపయోగిస్తారు కదా, ఈ బాకులు అనేవి గుచ్చడానికి ఉపయోగపడే వెపన్. సో మనం ఆత్మరక్షణ కోసం ఇలాంటిది ఒకటి తయారు చేయించుకుంటే బాగుంటుంది. బంగారు పిడితో కాకపోయినా మామూలు పిడితో. ఇలా ఇప్పటి వరకు మనం ఏం చూసామో అవి ఒకసారి చెక్ చేసుకుందాం. ఏదైనా మిస్ చేసామా లేదా అన్ని కవర్ చేసామా అని. ఓకే, దాని పక్కనున్న ఒకటి మర్చిపోయామా, కర్చీఫ్ పక్కనున్న కత్తులు ఇవి. ఒకసారి వీటిని కూడా చూసేసి వెళ్ళిపోదాం. కిందున్న కత్తి స్ట్రైట్ ఉంది, పైనున్నవి కొంచెం బెండ్ అయినట్లు ఉన్నాయి. సో రకరకాల కత్తులు కూడా ఉండేటట్టుంది. నెక్స్ట్ ఇందాక మనం ఉస్మానియా యూనివర్సిటీని చూసినట్టే ఇది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు, అంటే అప్పటికి ఎంత వరకు కన్స్ట్రక్ట్ అయిందో ఈ బ్రిడ్జ్ అంతవరకు అలానే సిల్వర్ తో చేసి తీసుకొచ్చారు. వీళ్ళెవరంటే పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ వాళ్ళంట. 1936లో షాగఢ్ బ్రిడ్జ్ అనే దాని గురించి ఈ సిల్వర్ నమూనా తయారు చేశారు అని ఇక్కడ రాసింది. గోదావరి నది మీద అప్పటి ఔరంగాబాద్ జిల్లా షాగఢ్ ప్రాంతంలో నిర్మించారంట. దాదాపుగా నిర్మాణానికి 2 సంవత్సరాలు పట్టింది అని రాశారు. ఇంకా 6 లక్షలు కూడా డబ్బులు ఖర్చు అయ్యాయంట. ఇక్కడేమో 1933 అని రాసింది. ఆ టైంలో స్టార్ట్ చేసినట్టున్నారు. సో సిల్వర్ జూబ్లీ అప్పటికి ఇలాంటిది ఒకటి తయారు చేసి రాజుగారికి ప్రెజెంట్ చేశారు. కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంది అనే ఫోటో కూడా మనకు అక్కడే పెట్టారు. ఇక ఆ పక్కనే చూస్తే రాజుగారి చేతి కర్రలతో పాటు కత్తులు కూడా కనిపిస్తాయి. వీటి మీద అరబిక్ భాషలో రాసినట్లున్నారు. పిడి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాని మీద కూడా ఏదో ఒక డిజైన్ అయితే చేసున్నారు. ఒక వరలో 2 కత్తులు ఉండలేవు అంటారు కదా, ఆ వర ఇదే. చూడ్డానికి చాలా బాగుంది. అలానే 18వ శతాబ్దానికి ముఘల్ కాలానికి చెందినవని చెబుతున్నారు. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. వీళ్ళకి అంటే నిజాములకి సంబంధించిన కత్తులు అవి చూడాలంటే ఒక పెద్ద హాల్లో వీటన్నిటిని ప్రదర్శనకు ఉంచారు చౌమహల్లా ప్యాలెస్ లో. ఇక్కడ కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులోకి కెంపులు, పచ్చలు ఇలాంటివి పొదిగినవన్నీ కూడా ఇక్కడ చూడడానికి పెట్టారు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది. ఈ బాకుకు వచ్చేసి నీలమణి రాళ్లతో పిడిని పెట్టారు. అది గ్లాస్, దానికి ఆ కెంపులు చాలా బాగున్నాయి. ఆ ముందు చూసారా, అంటే ఆ డొక్కులా ఉంటది కదా, బాకు పెట్టే డొక్కు, అది ఏనుగు దంతంతో చేసింది. ఇక్కడ నిజాం రాజు గురించి ఏదో రాశారు, దానికి బంగారు ఫ్రేమ్ కట్టించారు. అలానే కత్తులకి కూడా బంగారు పిడులు, బంగారంతో చేసిన ఈ ఒరలు ఇవన్నీ ఉన్నాయి. అవి దేంతో తయారు చేశారు, ఎలా రాశారు అన్నది ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ గా అక్కడ రాశారు. మనమైతే ఇక వీటి గురించి ఎక్కువ మాట్లాడుకోకుండా నెక్స్ట్ ఏమున్నాయో వెళ్ళిపోదాం. ఇలాంటివి అంత వాల్యూ లేకపోయినా రోజులు గడిచే కొద్దీ, పాతబడే కొద్దీ వాటి విలువ పెరుగుతుంది. ఈ బాకులకి కూడా కెంపులు పెట్టారు.
ఒకటేమో పిడి మాత్రమే కెంపులతో ఉంటే ఇది బంగారంతోనే ఉంది, అది కూడా బంగారంతో పూతలు అంటే ఒక డిజైన్ లాగా. ఇటు పక్కన ఉన్నది వచ్చేసి ఏదో జంతు చర్మంతో చేసిన ఒరలాగా అనిపిస్తుంది. గమనిస్తే ఒక బెల్ట్ లాంటిది కూడా ఉంది, ఎందుకంటే కత్తి వేరుగా ఇది వేరుగా అయిపోకుండా ఉంచడానికి. ఇక ఇక్కడ మనం 23వ ఇండియన్ డివిజన్ కమాండర్ కత్తులు చూస్తున్నాం కదా, ఇవి డక్కన్ రాయల్ హార్స్ అంటే ఈ నిజాముల ఆర్మీ వాళ్ళని డక్కన్ హార్స్ అని పిలిచేవాళ్ళంట. రాయల్ పదం ఎలా వచ్చి చేరిందంటే World War I లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయడం, ఆ తర్వాత రాయల్ అనే పేరుతో కంటిన్యూ అవ్వడం జరిగింది. అమ్మో, తుపాకీ చాలా పెద్దది. వీటిని అన్నిటినీ తుపాకీ అనే పిలిచేవాళ్ళం, కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుందంట. అలానే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఒకటైతే పిస్టల్ లా కూడా ఉంది. ఇవన్నీ 7వ నిజాం ఉపయోగించిన చేతి కర్రలు. వీటిల్లో వజ్రాలు, ముత్యాలు, కెంపులు పొదగబడి ఉన్నాయి. ఒక్కొక్క రకమైన మెటీరియల్ తో వీటిని తయారు చేశారు. కొన్ని మామూలుగా అనిపిస్తే కొన్ని చాలా కాస్ట్లీగా, కొన్ని ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అందులో ఈ డిజైన్స్ కొన్ని. ముఖ్యంగా మధ్యలో ఉన్నదైతే కోతి పైకెక్కుతున్నట్టు, దాని కింద ఒక పాము ఉన్నట్టు ఉంది. ఇది చెక్క కర్ర. ఆ పక్కన కుడివైపు ఉన్నది వెదురుతో చేసినది, దాని మీద రాజుగారు పెట్టుకునే దస్తర్ బొమ్మ ఉంది. అటు పక్కన రాతి గ్లాస్ పిడి అంట, అది కూడా చాలా బాగుంది, వజ్రాలతో పొదగబడి. ఇవి ఏనుగు దంతంతో చేశారంట. పైన పిడి చూసారా, ఒక ఆడపిల్ల కనిపిస్తుంది, ఆమె చుట్టూ వజ్రాలు కూడా ఉంటాయి. ఇంకా ఇవి కూడా రాజుగారి చేతి కర్రలే, ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయి. కావాలంటే దగ్గరికి వెళ్ళి గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఫోటో ఉంది, చూడబోతే అన్ని ఏనుగు దంతంతో తయారు చేసినట్లే అనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి పిడి పట్టుకుంటాం కదా చేత్తో, అది ఒక్కొక్కలా డిజైన్ చేశారు. ఫస్ట్ కనిపించింది అయితే గ్రద్ద తల, ముక్కుతో పాటు చాలా షార్ప్ గా ఉంది, తల దించుకున్న ఏనుగు. ఇది చాలా విచిత్రంగా గ్లోబ్ మీద నిల్చున్న ఏనుగు. వీటిని మైసూరులో చందనం చెక్కతో తయారు చేశారంట. ఇక 7వ నిజాం అది పనిగా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్న టీ సెట్ చూసేద్దాం. దీన్ని మోనోగ్రామ్ టీ సెట్ అంటారంట. అది పోర్సిలిన్ తో చేయబడింది. ఫ్రాన్స్ పోర్సిలిన్ ఫ్యాక్టరీ నుంచి తెప్పించారంట. ఇప్పుడైతే కాఫీ మగ్స్ మీద మన బొమ్మలు కామన్ గానీ అప్పట్లో కొంచెం రేరే కదా. తర్వాత జర్మన్ సిల్వర్ తో కొన్ని కప్పులు, స్పూన్లు, అలానే టీ సెట్ అనుకుంటాను. ఆ పక్కన క్యాండిల్ హోల్డర్ కూడా ఉంది. తర్వాత మనం చూస్తున్నది వైడూర్యాలతో ఉన్న టిబెట్ టీ పాట్ అంట. వెరైటీగా ఉంది కదా. ఆ మధ్యలో ఉన్నది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. దగ్గర నుంచి చూస్తుంటే ఈ టిబెట్ టీ పాట్ చాలా బాగుంది కదా. నేపాల్, టిబెట్ ఆ సైడ్ ఇలా యూస్ చేస్తారనుకుంటాను. నెక్స్ట్ యాంబర్ అనే దాంతో చేసిన జపమాలలు, రకరకాల జపమాలలు కనిపిస్తున్నాయి రంగురంగులుగా. ఇవన్నీ కూడా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే ఆయనకి వేరే రాజులు ప్రెజెంట్ చేసినవి. ఇక అప్పటి తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు కూడా ఈ విధంగా అంటే వెంకటేశ్వర స్వామి తోరణం లాంటి దాంట్లో ఒక గ్రీటింగ్ కార్డ్ పంపించినట్లున్నారు. ఆ పక్కనే ఉన్న ఏనుగు బొమ్మను చూస్తుంటే ఏ కమ్యూనిటీ వాళ్ళు ప్రెజెంట్ చేశారు గుర్తు రావట్లేదు. కానీ విక్టోరియా మహారాణి తన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి గిఫ్ట్ ఒకటి ఇచ్చారంట. సో అలాంటిదే మన రాజుకు కూడా ఇవ్వాలని ఇచ్చినట్టున్నారు. నెక్స్ట్ మిగిలిన మతాల వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాటిని గిఫ్ట్ చేశారు ఆ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి. ఇది పార్సీ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చిన పెట్టె. దీన్ని వెండితో తయారు చేశారు. ఆ పెట్టె మీద మనకు రకరకాల బొమ్మలు కనిపిస్తున్నాయి పార్సీ కమ్యూనిటీకి సంబంధించినవి. ఆ మధ్యలో మంటలాగా వెలుగుతున్నట్లుగా అనిపిస్తుంది కదా, అది జోరోయాస్ట్రియన్ల నమ్మకం. వాళ్ళు అగ్నిని అంత పవిత్రంగా భావిస్తారు. తర్వాతున్న ఈ పెట్టెను చూస్తుంటే మూసీ నది ఒడ్డున కట్టిన హైకోర్ట్ ఆ బిల్డింగ్స్ లాగా అనిపిస్తున్నాయి. దీన్ని ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు ప్రెజెంట్ చేశారంట. ఆ పక్కనే ఉన్న మరొక వెండి పెట్టె, పైన సింహం బొమ్మ ఉంది, తర్వాత సిక్ గుర్తు ఉంది. సో అది సిక్ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మనం చూడబోతుంది అరుంధతి మహాసభ అనే వాళ్ళు ఇచ్చి, ఇందులో రాజుగారి కిరీటం, జెండాలు ఉన్నాయి. తర్వాత కైస్త్ కమ్యూనిటీ అనే వాళ్ళు మరొక పెట్టెని ఇచ్చారు. వీళ్ళనే కాయస్థా కమ్యూనిటీ అని కూడా అంటారంట. నెక్స్ట్ పెయింటింగ్, అది కూడా మినియేచర్ పెయింటింగ్. ఇందులో కొన్ని వీడియోస్ లో మనం చూస్తూ ఉంటాం, ఒక ఇంట్లో ఒక చెట్టు, ఆ చెట్టులో ఒక కాయ, ఆ కాయలో మరొక మనిషి, ఇలా ఉంటూ ఉంటుంది కదా. అలా ఇక్కడ రాజుగారి ఒక్కొక్క కంట్లో ఒక్కొక్క రాజుగారు ఉన్నారు. అలా 6 మంది నిజాముల్ని ఈ ఒక్క నిజాం ఫోటోలోనే పెయింట్ చేశారు. ఇక ఆ తర్వాత చాలా వెండి పెట్టెలు ఉన్నాయి. రకరకాల కమ్యూనిటీస్ నుంచి, రకరకాల ప్రదేశాల నుంచి రాజులు బహూకరించినవి. బంగారు రేకు మీద గోటితో రాసిన ఖురాన్ అనుకుంటాను. ఇలాంటివన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. ఆ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి అటెండ్ అయిన ప్రతి వాళ్ళు ఇలాంటి ఒక గ్రీటింగ్ కార్డు ఉన్న క్యాస్కెట్ నైతే ఇచ్చారు. వాటి మీద ఉన్న డిజైన్స్ మనం చూడాలి. అప్పట్లోనే మన వాళ్ళు ఇంత సూక్ష్మమైన ఆకారాల్ని ఆ పెట్టెల మీద ఎలా చేశారు, చెక్కారు, తయారు చేశారు అని తెలుసుకుంటే మాత్రం తప్పకుండా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదంతా కేవలం ఒక్క ప్రదేశం నుంచి వచ్చింది కాదు, దేశంలో రకరకాల ప్రదేశాల నుంచి వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాంటి డిజైన్ తో చాలా మంచిగా తయారు చేశారు. ముఖ్యంగా 7వ నిజాం వాళ్ళ ప్రాంతాలలో ఏవైతే చేశారో వాటి గురించి వివరిస్తూ ఆ పెట్టెల్ని తయారు చేయడం అన్నది కనిపిస్తుంది. అలానే రాజుగారి చిహ్నం అయిన ఆయన పెట్టుకునే టోపీని ఇక్కడ దస్తర్ అంటారు కదా, అలా 7వ నిజాం కోసమే తయారు చేయించినట్లుగా చేసి
ఇచ్చారు. ఇక జాగీర్దారులు అని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇలాంటి ఒక కెంపులు పొదిగిన వెండి పెట్టెనిచ్చారు. దాని మీద HEH అంటే ఏంటో కూడా రాశారు. పైన రూబీని ఇంకా అందంగా తయారు చేశారు. ఇక ఆసఫియా లైబ్రరీ అంటే ఏంటో కాదు, ప్రెసెంట్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. ఆ బిల్డింగ్ తో ఉన్న ఒక పెట్టెను వీళ్ళు ఇచ్చారు. అసలు అప్పట్లో అలా ఎగ్జాక్ట్ గా పెట్టె మీద ఇంత చిన్న బొమ్మని చేయడం కష్టమే. ఇక మునసబుదారులు అంటారు కదా, వాళ్ళు ఇచ్చిన ఏనుగు బొమ్మ. ఇక ఈ పెట్టె కూడా చాలా అందంగా తయారు చేశారు. పైనున్న దస్తర్ నుంచి ఆ పక్కనున్న పువ్వులు, గ్రేప్స్, ఆకులు, తీగలు ఇంకా చాలా మంచిగా ఉంది కదా చూడ్డానికి కూడా. అయితే ఆ మధ్యలో ఒక బొమ్మ లాంటిది ఉంది. అందులో ఏంటంటే కొండ, దాని ముందుగా ఏదో ఒక బ్రిడ్జ్ లాంటిది, డ్యామ్ లెక్క. ఇది ఎవరో నిజాం ఫోర్స్ వాళ్ళు ఇచ్చారు అని రాసి. నిజానికి ఇంతమంది వచ్చి ఇన్ని రకాల బహుమతులు ఇచ్చినప్పటికీ లైఫ్ మ్యాగజైన్ అనేవాళ్ళు దీన్ని ఒక చీప్ పార్టీగా రాశారంట అప్పట్లో. ఇది సింహాలు కింద ఉన్నాయి, పైన పెట్టుంది, సేఫ్ గా రిటర్న్ వచ్చారు ఢిల్లీకి వెళ్లేసి నిజాం రాజు, అందుకని ఇస్తున్నాము అని రాశారు. దీని మీద పైన ఉన్న దస్తర్ గోల్డ్ అంట. ఇది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు బహూకరించారంట. చూడ్డానికి చాలా బాగుంది, చిన్నదిగా ఉంది. ఇది రాజ్ కుమార్ కపుర్తలా అని ఆయన పంపించారంట. చూడ్డానికి ఫ్లవర్ వాజ్ లా ఉంది కానీ ఏంటో ఎగ్జాక్ట్ గా తెలియట్లేదు. కానీ దీని మీద ఉన్న బొమ్మలను అయితే ఒకసారి చూడాలి. కింద అరుస్తున్న పులి పిల్లల్లా ఉన్నాయి. ఆ తర్వాత పైన పూలు, ఇంకొంచెం పైకి వచ్చేసరికి నెమలి, అవి అటు ఇటు రెండు ఉన్నాయి కదా. మధ్యలో ఉన్న బౌల్ మీద కూడా ఎవరో ఒకరు వేటాడుతున్నట్టు, ఒక జంతువు మీద ఎక్కినట్టు కనిపిస్తుంది ఒక సైడు. ఇంకొక సైడు ఏదో డైనోసర్ తొండ లాంటిది ఇంకొక పరిగెట్టే జంతువు మీద పడుతున్నట్లు కనిపిస్తుంది. రకరకాల బొమ్మలన్నీ కూడా దీని మీద ఉన్నాయి. ఇంకొంచెం పైకి వస్తే ఆ పైన కూడా ఒక పులి అరుస్తున్నట్టు, మనల్ని చూస్తున్నట్టు కనిపిస్తుంది. పులి అన్నది వీళ్ళ గుర్తే. క్యాస్కెట్ లాగా ఇచ్చే కంటే ఇలా అయితే ఇంట్లో పెట్టుకోవడానికి, రెగ్యులర్ గా చూడడానికి బాగుంటుందని ఇచ్చినట్లున్నారు. నెక్స్ట్ మనం చూస్తున్నది బంగారు సింహాసనం. ఆ వెనుక కనిపిస్తున్నదే జూబ్లీ హాలు. ఈ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసమే దాన్ని నిర్మించారు. దాని నిర్మాణానికి వాడిన నిజాం స్టార్టింగ్ ఫౌండేషన్ వేస్తారు కదా, ఆ తాపి బౌల్ అది. ఇప్పుడు కనిపిస్తున్నది కూడా ఎవరో గిఫ్ట్ చేశారు. అయితే దీంట్లో రకరకాలు అంటే ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. సిల్వర్ ది, చూడడానికి చాలా బాగుంది. ఇలా హాల్లో ఉన్న అన్నిటినీ మనం చూసేసాము. ఇక చివరిగా చూడాల్సింది ఈ సింహాసనం లాంటి నమూనా ఉంది కదా, ఈ నమూనా కాకుండా నిజమైన బంగారు సింహాసనాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. అంతకంటే ముందు కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి. ఇలా వీటిని చూస్తే మనకు తెలుస్తుంది ఎంతమంది వచ్చారు, ఎలా జరిగింది అనేది. ఆ తర్వాత నిజాం కాలంలో అత్యంత ధనవంతుడిగా పేరు పొందిన 7వ నిజాం కూర్చున్న బంగారు సింహాసనం. ఈ సింహాసనం మీద HEH అని పర్షియా అలానే ఇంగ్లీష్ భాషల్లో రాసున్నారంట. నిజంగా నిజాం అనే ఆయన కాలంలో ప్రపంచ ధనవంతుల్లోనే ఒకరిగా పేరు తెచ్చుకున్నారంట. కనుక బంగారు క్యారేజీలైనా, బంగారు సింహాసనాలైనా ఏవైనా కూడా ఆయనకే చెల్లింది. కానీ కాలం కర్మం అని ఉంటాయిగా, అవి ఎవరికి ఏం చేయాలో అది చేస్తూనే ఉంటుంది. ఆ విషయం మనకు 8వ నిజాం జీవితం చూస్తే తెలుస్తుంది. ఇక ఈ సింహాసనం చుట్టూ అంతకు ముందున్న 6 మంది రాజుల పేర్లు రాశారు. వాళ్ళ ఫొటోస్ కూడా మనం చూడొచ్చు. ఇదండి హిస్ ఎగ్జాల్టెడ్ హైనెస్ నిజామ్స్ మ్యూజియం లోని ఒక హాల్. ఇందులో అన్ని ఆయనకు వచ్చిన బహుమతులే మనం చూసాము. ఇక ఇక్కడ చెప్పుకోవాల్సింది మరొకటి ఉంది. అదే 150 సంవత్సరాల క్రితం ఉన్న మనుషులతో లాగబడే లిఫ్ట్. ప్రెసెంట్ అయితే దీన్ని యూజ్ చేయట్లేదు, కానీ ఒకప్పుడు రాజులు ఇది యూజ్ చేసేవాళ్ళంట. ఇక ఈ లిఫ్ట్ దాటి వెళితే సిటీ మ్యూజియం అని మరొక రూమ్ కనిపిస్తుంది. దాని గురించి వేరొక వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం.